మనకి ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఎప్పుడు ఇస్తాము? జబ్బు వచ్చినప్పుడు, రైట్? మందులు ఎప్పుడు జబ్బు వచ్చినప్పుడు. మనకి జబ్బు లేకుండానే మందులు వెళ్ళిపోతుంటాయి బాడీలోకి. ఏమవుతుంది? నీకు గట్ బ్యాక్టీరియా, నీ పుట్టుకతోటి వచ్చిన గట్ బ్యాక్టీరియా, దాంట్లో ఒక ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. అది స్ట్రాంగ్గా ఉంటే నీకు అన్ని రకాల డైజెషన్ అవ్వనివ్వండి, క్లారిటీ ఇన్ ద మైండ్లో క్లారిటీ అవ్వండి, ఇవన్నీ ఉంటాయి. అది దెబ్బతింటుంది నువ్వు తినే ఫుడ్ వల్ల, నువ్వు బతికే తీరు వల్ల. ఎప్పుడైతే స్ట్రెస్ అంటే ఇమీడియట్గా దీనికి గడబడ వచ్చేస్తుంది గట్ బ్యాక్టీరియా. ఆర్టిఫిషియల్ ఫుడ్ తింటే హార్మ్ చేస్తుంది గుడ్ బ్యాక్టీరియాని. నువ్వు ఫైబర్లెస్ ఫుడ్ తింటే దాని ఫుడ్ లేదు నీకు ఆ బ్యాక్టీరియాని ఫీడ్ చేయాలి కదా. ఆ ఫీడ్ ఉండాలంటే నీకు హెల్తీ ఫుడ్ ఈజ్ ద ఫీడ్, హై ఫైబర్ ఫుడ్ ఈజ్ ద ఫీడ్. అది లేనప్పుడు ఇవన్నీ దెబ్బతింటాయి. ఎప్పుడైతే నీకు ఇది స్ట్రాంగ్గా ఉందో గట్ బ్యాక్టీరియా, నీ వైటమిన్స్ మినరల్స్ కూడా అబ్జర్వ్ అవుతాయి. నీ B12 కూడా నీకు ప్రకృతి సిద్ధంగా నువ్వు కాస్త గార్డెనింగ్ చేసి, కాస్త పెట్స్ ఉంటే వాళ్ళని పెట్ చేస్తే ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ బ్యాక్టీరియా తోటి నీకు B12 కూడా సమానంగా ఉండే అవకాశం ఉంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.